ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. మాల్యాపై సోషల్ మీడియాలో తాజాగా చర్చలు నడుస్తున్నాయి. యూట్యూబర్ రాజ్ షమానికి ఇటీవల పాడ్‌కాస్ట్ ఇచ్చారు మాల్యా. ఈ 4 గంటల పాటు జరిగిన ఇంటర్వ్యూలో చాలా విషయాలను ఆయన పంచుకున్నాడు. తాను చేసిన వ్యాపారాలు, ఐపీఎల్ అన్ని విషయాలు మాట్లాడారు. ఎవరు తనను బలిపశం చేశారో మాల్యా చెప్పుకొచ్చాడు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ స్వప్రయోజనాల కోసం తనను వాడుకున్నారని పరోక్షంగా ఎత్తిచూపారు. ఇండియా నుంచి పారిపోయిన 9 ఏళ్ల తర్వాత విజయ్ మాల్యా నోరు విప్పారు. తప్పించుకున్నానే కానీ తప్పుడు మనిషిని కాను అంటున్నారు. భారత్‌లో ప్రజలు తనను ఒక దొంగలా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నష్టాలు పాలవ్వడానికి ప్రభుత్వమే కారణమన్నాడు. ఇండియాకు లగ్జరీ ఎయిర్‌లైన్స్ తీసుకొచ్చిన ఘనత మాల్యాది. 2005లో స్టార్ట్ చేసిన కింగ్ ఫిషర్ 7 ఏళ్ల కంటే ఎక్కువ కాలం సాగించలేదు. 2008లో ఈ లగ్జరీ ఎయిర్‌లైన్ కుప్పకూలింది. దీనిపై మాట్లాడిన ఆయన గ్లోబల్ రిసెషన్ దీనికి కారణమన్నాడు. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల లెహ్మాన్ బ్రదర్స్ కుప్పకూలింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పట్టు తప్పింది. ఆ ప్రభావం ఇండియా మీద కూడా ఉంటుంది కదా! అదే నా విషయంలో జరిగింది అని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా ఆర్థిక సంక్షోభం తర్వాత తనకు నిధుల రాక ఆగిపోయిందని, ఎయిర్‌లైన్స్ నిర్వహించడం కష్టంగా మారిందని చెప్పాడు. కానీ తన ఎయిర్‌లైన్స్ పూర్తిగా దివాలా తీయడానికి మాత్రం ప్రభుత్వమే కారణమన్నారు. కింగ్‌ఫిషర్‌లో నష్టాలు రాగానే తాను అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశానని, ఎయిర్‌లైన్స్ ఆపరేషన్స్ తగ్గించి, ఉద్యోగాలను తగ్గించి, నష్టాల నుంచి కొంతవరకు తప్పిస్తానని చెప్పానని, కానీ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని అడ్డుకుందని ఆయన చెప్పారు. నా సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీని కలిశాను. కానీ ఆయన ఈ పని చేయొద్దన్నారు. అయితే మీ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి కావాలంటే బ్యాంకులు మీకు రుణాలిస్తాయని బ్యాంకులతో రుణాలిప్పించారు అని మాల్యా చెప్పాడు. ఆ తర్వాత ఆ రుణాలు మోయలేని భారంగా మారిపోయాయన్నారు. భారత్‌లో నిజ నిజాలు తెలియకుండా అందరికీ తప్పులు ఆపాదిస్తారని వ్యాఖ్యానించాడు. నేను బ్యాంకులకు రుణాలు ఇవ్వలేదంటున్నారు. తప్పించుకున్నా అంటున్నారు. అంతవరకు సరే. కానీ ఈ దొంగ అనే విషయం ఎక్కడి నుంచి వచ్చింది? నేనేం దొంగతనం చేశాను అని ప్రశ్నించారు. తన లండన్ పర్యటన ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే జరిగిందని, కానీ దేశం దాటిన వెంటనే తనను మోసగాడిగా ముద్ర వేశారని, పారిపోయినట్లుగా ప్రచారం చేసి కేసులు పెట్టారని అంటున్నారు. తను 9,000 కోట్లు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు చేస్తున్న ప్రచారాలను ఖండించాడు. బ్యాంకులకు తాను ఇవ్వాల్సింది 6,000 కోట్లు మాత్రమే. అయితే ఇప్పటికే తాను 14,000 కోట్ల రూపాయల ఆస్తులను రికవరీ చేశారని ఆరోపించాడు. తాను చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేసిన బ్యాంకులే తనను దొంగ అంటూ ప్రచారం చేస్తే ఎలా అన్నారు. ఇండియాకు తిరిగి వచ్చే విషయంపై ఆయన ఇలా చెప్పారు. ఇండియాలో తన కేసుల విచారణ న్యాయబద్ధంగా జరిగితే రావాలనుకున్నట్టుగా విజయ్ మాల్యా పాడ్‌కాస్ట్‌లో జరిపారు. విజయ్ మాల్యాకు 1992 నుంచే యూకేలో నివాసానికి అనుమతి ఉంది. దానిని వినియోగించుకొనే ఆయన అక్కడకు వెళ్ళిపోయారు. అప్పట్నుంచి భారత్‌కు తనను అప్పగించాలంటూ యూకేతో సంప్రదింపులు చేస్తుంది ఇండియా. విజయ్ మాల్యాను భారత్‌కు తిరిగి అప్పగించడానికి బ్రిటన్ 2019లోనే అంగీకారం తెలిపింది. కానీ ఆ తర్వాత వచ్చిన న్యాయపరమైన చిక్కులతో అది ఆగిపోయింది. ఆ చిక్కులు ఏంటన్నది 2 దేశాలు బయటకు చెప్పడం లేదు. కానీ ప్రతి సందర్భంలో మాల్యాను తమకు అప్పగించాలని ఇండియా కోరుతూనే ఉంది. కానీ అది మాత్రం జరగడం లేదు. ఇండియాకు రాకుండా మాల్యాను రక్షిస్తూ ఓ బలమైన లాబీ పనిచేస్తుందని ప్రచారం ఉంది. ఇదంతా చూసిన నెటిజన్లు ఈ ఇంటర్వ్యూ కేవలం ఒక పీఆర్ స్టంట్ అని వ్యాఖ్యానిస్తున్నారు.